కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు భక్తులు తరలి రావాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమితో ప్రారంభమయ్యి 13వ తేదీ తెప్పోత్సవం జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనువంశ ధర్మకర్త శ్రీ రాజా కదిలిండి కుమార్, రామ గోపాలరాజ బహదూర్, మార్కుఫెడ్ డైరెక్టర్ జి నరసింహారావు, ఉత్సవ కమిటీ చైర్మన్ డి బాలాజీ, బుజ్జి, బాబ్జీ నాయుడు, ఎంపీటీసీ నాగరాజు, ఏ సి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారి నాయకత్వంలో ఈరోజు మనం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. గతానికంటే కాస్త మెరుగైన రీతిలో చేయాలి, వైభవంగా చేయాలి అనే ఉద్దేశంతో గత నెలన్నర రోజులుగా మనం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకుంటాం. మన అంచనా 4 లక్షల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఈ 10 రోజుల వ్యవధిలో 4 రోజులు ముఖ్యమైన రోజులు, ఆ రోజుల్లో వస్తారని మనం అంచనా. భక్తులకి ఆలయ సందర్శన లేకపోతే దైవ దర్శనం తర్వాత ఈ వినోద కార్యక్రమాలు కూడా హాజరైనకి వెళ్ళి వాటిని కూడా ఉపయోగించుకొని వారు వెనక్కి సంతోషంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. భక్తులందరికీ కూడా నా విజ్ఞాపన, వారికి నేను ఇచ్చే ఆహ్వానం, మేము అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది ఉండదు, అసౌకర్యం ఉండదు. కాబట్టి భక్తులందరినీ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులందరినీ కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. సందర్భంగా వారు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి వీలైన అన్ని రకాలైన ఏర్పాట్లు జరిగాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. తర్వాత అన్ని రకమైన పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం జరగదు.